అందరికీ నమస్తే అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చెప్పాను కదా, ప్రస్తుతానికి కొన్ని వీడియోస్ని పెండింగ్ పెట్టాను. అవి నేను మీతో తర్వాత షేర్ చేద్దాం. ఇంపార్టెంట్గా అయితే ముందు ఇది షేర్ చేస్తానని చెప్పాను కాబట్టి ఓకేనండి. మొదటి శ్రావణ శుక్రవారం పూజ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మొదటి శ్రావణ శుక్రవారానికి ముందు రోజు గురువారం రోజు ఇంట్లో అన్నీ కూడా మంచిగా క్లీనింగ్స్ అవి ఉంటాయి కదా. ఆ క్లీనింగ్లో భాగంగానే ఇక్కడ దేవుడి మందిరం, పూజా మందిరం అంతా ఉంటుంది కదా. సో ఈ షెల్ఫ్ పైన ఉన్నటువంటి దేవుడి ఫొటోస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మంచిగా వెట్ వైప్స్ తోటి ఒక 5 లేక 6 వెట్ వైప్స్ని యూజ్ చేశాను అనమాట. మంచిగా డీప్ క్లీన్ అనేది కంప్లీట్గా చేసేసి ఫొటోస్ అన్నింటిని కూడా మంచిగా తుడిచి మళ్ళీ పొడి క్లాత్తో కూడా తుడిచి అలా నేను అన్నీ కూడా షెల్ఫ్లో సర్దేసుకున్నాను అనమాట. మరుసటి రోజు మంచిగా తలస్నానం అది చేసి పూజ దగ్గర కూర్చునే ముందు గంధము కుంకుమలతో బొట్లు పెడదామని పూజా సామాగ్రికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మంచిగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇదండి, ఒక పక్కనైతే పాత పూజా మందిరం ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. లోపల కూడా పూజా సామాగ్రికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే లోపల పెట్టేశాను. కొన్ని ఫొటోస్ నేను యూజ్ చేయకూడదని అనుకుని లోపల పెట్టేశాను అనమాట. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా కూడా నీట్గా శుభ్రపరచుకుని తర్వాత మాప్ చేసేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ పూజా మందిరం అంతా కూడా నీట్గా అయిపోయింది. ఇంకా మిగిలింది కిచెన్ కౌంటర్ టాప్, అది కూడా మంచిగా శుభ్రం చేసేసుకుని ముగ్గులు అనేవి వేసి రెడీ చేసి ఉంచాను అనమాట. ఉదయానికల్లా మంచిగా ఇవన్నీ కూడా డ్రై అయిపోతాయి అని చెప్పి. సో ఈ కిచెన్ కౌంటర్ టాప్తో పాటుగానే డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా ఎప్పుడు ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుని అక్కడ కూడా ముగ్గులు అనేవి వేసేస్తాను. ఎందుకంటే పూజా సామాగ్రి ఏదైనా మనకి చాలా అవైలబుల్గా ఉండాలన్నీ ఎదురుగా సర్ది ఉంచుకుంటే నెక్స్ట్ డేకి మనకి పూజ టైంకి వీలుగా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ కింద నేల మీద పెట్టలేం కదా. సో కౌంటర్ టాప్ అంతా కూడా కిచెన్కి సంబంధించింది, ప్రసాదాలు తయారు చేయడాలు అవి ఇవి ఇంకేదో ఒకటి హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా డైనింగ్ టేబుల్ కూడా మంచిగా మనం క్లీన్ చేసేసి ఉంచుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. తెల్లవారితే శుక్రవారం అమ్మవారికి ప్రసాదానికి మనం అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి కదా. వాటిలో ముఖ్యంగా పెట్టేటువంటి శనగలు అయితే నానాలి కదా, ఒక 6-8 గంటలు నానాలి కాబట్టి ముందు రోజే వాటిని నానబెట్టి ఉంచుకున్నాను. పెసరపప్పు ఉదయాన్నే మనం లేచినప్పుడే నానబెట్టుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. అందుకోసం నేను ముందు రోజే నైట్ నానబెట్టి ఉంచేస్తాను అది కూడా. అండ్ పక్కనే వరిపిండి అంటే ముగ్గులకి అవి ఉపయోగపడతాయని ముందుగా దాన్ని కూడా ఎదురుగ్గా పెట్టుకున్నాను. అండ్ ప్రసాదాలకు ఉపయోగపడేటువంటిది ఈ బెల్లం పొడి కూడా. ఇంకా మిగిలిన పూజా సామాగ్రి అంతా కూడా డైనింగ్ టేబుల్ మీద దగ్గర పెట్టేశాను. మా అయ్యగారు అయితే గురువారం ఉదయం పూట వచ్చినప్పుడు ఇలా మా పెరట్లో ఉన్నటువంటి మామిడాకులు, అరటి ఆకులు కూడా తీసుకురమ్మని చెప్పనమాట. గుమ్మాలకి అవి మామిడాకులు పెట్టడానికి ఉంటుంది అని చెప్పి. ఇవ్వండి ముందు రోజు చేసుకునే పనులు. హలో అండి, గుడ్ మార్నింగ్. సో నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి టైం అయితే 5 అయింది. పిల్లలు అయితే పడుకున్నారు. సో నేను ఇప్పుడు పూజకు అనేది అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను కదా ఆల్రెడీ నైట్ అయితేనే. అండ్ ప్రసాదం ప్రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడు పరమాన్నం చేస్తున్నాను, క్షీరాన్నం అనేది. సో ఇదండి, తలస్నానం చేసి వచ్చాను. కొంచెం ఇంకా ఇదిగో వెట్గా ఉంది ప్రస్తుతానికి. ఇంకా నేను తలకి క్లాత్ అది కూడా తీసేసి ఇంకా రెడీ అయిపోయాను. సో ముందుగా అయితే రైస్ అనేది వాష్ చేసేసి పరమాణానికి అన్నీ కూడా పాలు అవి కూడా సిద్ధం చేసిన తర్వాత వీధుగుమంలో ఉన్నటువంటి గడపలు ఇవన్నీ కూడా మంచిగా పసుపు అవి రాసి ముగ్గులు అనేవి వేసుకుని తర్వాత వీధుగుమంలో తులసి కోట దగ్గర దేవుడి మందిరంలోని ముగ్గులు అనేవి వేసుకుంటాను. అండ్ రాత్రి నేను బియ్యం అనేది సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట. చాలా చిన్నపాటుగా వండుతున్నాను కొద్దిగానే, ఎందుకంటే ఇంట్లో నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం కోసం అంతే. ఈ బియ్యం అయితే కొంచెం వాష్ చేసేసి కాసేపు ఇది నానిందంటే తొందరగా మనకి పరమాన్నం అనేది పూర్తవుతుంది కదా అనే ఉద్దేశంలో నేను దీన్ని వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటాను. లోపు పాలు అవి కూడా కాచి ఉంచుతాను. ఆల్రెడీ ఇత్తడి గిన్నె అయితే కొత్తది తీసుకున్నాను. అండ్ అది వచ్చేటువంటి వీడియోస్లో వస్తాయి. నేను మీతో షేర్ చేసుకోవడం కొన్ని ఆలస్యం అయిపోయినా కానీ అన్నీ కూడా తప్పనిసరిగా షేర్ చేస్తాను. కొత్తగా తీసుకున్నటువంటి ఇత్తడి గిన్నెలోనే నేను ఈరోజు ఈ పరమాన్నం అనేది చేస్తున్నాను. సో ఈరోజు శ్రావణ శుక్రవారానికి సంబంధించి మొదటి వారం కదా, మొదటి శుక్రవారం అనేది కొంతమంది పూజ అనేది చేసుకుంటున్నారు. వీలున్న
వాళ్ళు రెండో వారం కూడా పూజ చేసుకుంటారు. సో ఈ రెండవ శ్రావణ శుక్రవారం పూజకి వీలు లేక మొదటి శ్రావణ శుక్రవారం లేదంటే 3, 4 అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. రెండవ శ్రావణ శుక్రవారం నాకు అనుకూలంగా ఉందని అనుకుంటున్నాను, మరి చూడాలి. సో అందుకోసం నేను ఇంకా నార్మల్గా ఈరోజు శనగలు, వడపప్పు, పానకము, చలిమిడి, ఈ పరమాన్నం అనేది నేను నైవేద్యంగా అమ్మవారికి అనేది పెట్టి పూజ అనేది చేసుకుంటాను. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ నాకు ఇప్పుడు మైక్ అనేది అవైలబుల్గా ఉండడం వలన చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను, చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ టైంలో మనం గట్టిగా మాట్లాడినా కూడా పక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అనేది నా ఉద్దేశం. బట్ ఎనీవే హ్యాపీ ఉంది నాకు ఇప్పుడు. ఓకే, ముందైతే అనుకున్న పని చేసేద్దాం. ఓకేనండి, కొద్దిగా వాటర్ అనేది వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు పాలు తీసుకొచ్చి గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టేసుకుని చక్కగా అవి మరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం బియ్యం అనేది వేసుకుందాము. తర్వాత ఇంకా నెమ్మదిగా ప్రాసెస్ తెలుసు కదా. ఆ రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాతనే మనం ఆల్రెడీ రాత్రి నేను రెడీ చేసి ఉంచుకున్నాను బెల్లం అనేది వేసుకోవాలి. రైస్ అనేది ఉడికించకుండా మనం బెల్లం అనేది వేస్తే చాలా పదునుగా ఉంటుందన్నమాట, తినలేము ఈ పరమాన్నం అనేది. అండ్ బెల్లం అనేది వేసిన తర్వాత నెమ్మదిగా వాటిలోని ఆవు నెయ్యిని వేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆవు నెయ్యిని కూడా వేసి ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి కావాలనుకుంటే మనం ఈ కిస్మిస్లు, జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు. బట్ నేను ఇంకా అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను, అవన్నీ వేయకుండానే ప్రసాదం అనేది చేస్తున్నాను. ముందు రోజే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా, గట్టు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి, శుభ్రంగా చూసారు కదా. ఇక్కడ శనగలు, వడపప్పు నానబెట్టి ఉంచుకున్నాను రాత్రి. అండ్ స్మాల్ బాక్స్లో ఉంది చూడండి, అదైతే రైస్ తీసి ఉంచుకున్నాను. అడుగున ఉన్నటువంటి బాక్స్లో అయితే బెల్లం పెట్టాను. అండ్ పక్కన అయితే బాదం నానబెట్టాను. అండ్ ఇది వచ్చేసి వరిపిండి, బియ్యపిండి ముగ్గులు అనేవి వేయడానికి. అండ్ మిగిలిన అన్నీ కూడా ఇంకా చలిమడికి బియ్యపిండి అవి కూడా సెపరేట్గా ఉంటాయి లోపల, అవి తీసి ఇంకా నేను రెడీ చేస్తాను. వాటితో పాటు ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా రాత్రంతా కూడా మంచిగా ఇక్కడ కూడా తుడిచి పూజ సామాగ్రికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నాను. గుమ్మాలకి ఇప్పుడు మామిడాకులు అనేవి కట్టాలి నేను. ఇత్తడి గిన్నె అయితే కొత్తది తీసుకున్నాను కదా, ఇదేనండి. ఇప్పుడు నేను ఇందులో పరమాన్నం చేస్తాను. కొత్తది కదా, చక్కగా దీనికి పసుపు, కుంకుమ అనేది బొట్లు అనేవి పెడతాను. బొట్లు పెట్టి మంచిగా ఇందులో ప్రసాదం అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇదండి, ప్రసాదాలు వేయడానికి మాత్రమే వెండి తీసాను, మిగిలిన ఈ ఇత్తడి, రాగి వాటిల్లోనే పూజ అనేది చేస్తున్నాను. అండ్ పెద్ద పూజ ఉంటుంది కదా రెండవ శ్రావణ శుక్రవారం, అప్పుడు నేను వెండి సామాను అన్నీ కూడా మంచిగా ఇంకా అప్పుడు తీసి పూజ అనేది చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈ ఇత్తడి కుందులు ఉన్నాయి కదా పెద్ద వాటిలో, సో వీటిలో నేను ఇప్పుడు పూజ అనేది వేళ ఇందులో దీపారాధన చేసుకుంటాను. చిన్నవి కూడా ఉన్నాయి, అవి కూడా చేద్దామని. ఇంట్లో ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ కొన్ని మాత్రమే కదా అమ్మవారికి పెడతామని చెప్పి కొన్ని తీసి అలా తీసి ఉంచాను. పూలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసి ఇప్పుడు రెడీ చేసుకుంటా. ఇదిగోనండి, పాలు అయితే సిద్ధం చేసి ఉంచుకున్నాము. ముందు రోజే మనం ఆవు పాలు అనేవి తెప్పించి ఉంచుకుంటే ప్రసాదానికి చక్కగా చేసుకోవడానికి బాగుంటుంది. కొంతమంది ఆవు పాలు లేక గేదె పాలతో కూడా చేస్తారు, పర్వాలేదులేండి. ఇక్కడ మనకి పూజ అనేది కదా ముఖ్యం. ఓకే, ఇత్తడి పాత్ర అనేది తీసుకున్నాను అన్నాను కదా, ఇందులో ఇప్పుడు వాష్ చేసేసి మంచిగా దీనికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి పాలు అనేవి వేసి దండం పెట్టుకుంటాను. మా అమ్మగారు అంటూ ఉంటారు, ఎప్పుడైనా ఏ పనైనా మొదలు పెడుతున్నప్పుడు విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుని తలుచుకుంటే మంచిదని. అందుకోసం ఏ పని అయినా సరే ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకుంటాం అలవాటు మా అందరికీ. ముందుగా అయితే పాలు వేస్తున్నాను కదా, నాకు కొంచెం సెంటిమెంట్గా అనిపించి జస్ట్ ఒక 2 పలుకులు పంచదార వేద్దాం, ఏదో వేసామన్న పేరుకి. ముందుగా తీపితో మొదలు పెడితే మంచిదని. లో ఫ్లేమ్లో పెట్టేసాను. పాలు మంచిగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుందాం. సో ముందుగా తీసుకున్నటువంటి పసుపులోని కొద్దిగా వాటర్ అనేది వేసి గడపలకి రాసి బియ్య పిండితో ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టేసుకుంటే చక్కగా గడపలకి ముగ్గులన్నీ కూడా పూర్తయిపోతాయి. పదండి, ఆ పని చాలా ఉంది. కొంతమంది అయితే ముందు రోజే అన్ని పనులు చేసేసుకుంటారు, నేను ఒకసారి ముందు రోజే చేస్తుంటాను అనుకోండి.
ఓకేనండి. చూస్తున్నారు కదా! పనిలో పడి మీతో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండడం మర్చిపోతానేమో అని మళ్ళీ చెప్తున్నాను. కొన్నిసార్లు ఏంటంటే టాపిక్స్ ఉన్నప్పుడు మాట్లాడాలనిపిస్తుందన్నమాట. మీకు వివరంగా అన్నీ అర్థమయ్యేలా చెప్పడం గురించే ప్రతి సంవత్సరం ఏ పండగొచ్చినా కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను. సో, కొన్ని సందర్భాల్లో చెప్పకపోవచ్చు, అంటే వీలు లేకపోవచ్చు. మొదటి శ్రావణ శుక్రవారమే పెద్ద పూజ అనేది చేయట్లేదు. కానీ రెండో శ్రావణ శుక్రవారానికి మీకు అందరికీ కావాలి, అవసరం ఉంటుంది. ఏ పూజా విధానం ఎలా చేయాలసలు? పూజ ఎలా మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, ఎంతవరకు ఏంటి అని అన్నది ఆల్రెడీ నేను ఒక 2, 3 సంవత్సరాల నుంచి మంచిగా మీకు క్లారిటీగా, క్లియర్‌గా చెప్పడం గురించి వీడియోస్ అనేవి చేశాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే సో, అది మీకు క్లారిటీగా తెలియడం గురించి నేను చేసినటువంటి వీడియో లింక్స్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. నేనే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నేను చేసిన వీడియోస్ నేనే చూసుకుంటూ ఉంటాను. పూజ దగ్గరలో ఉన్నప్పుడు ఎలా చేస్తాను, ఏంటి అసలు ఎలా మొదలుపెట్టాలి, ఏంటి అనేది కొన్ని సందర్భాల్లో మనకి అన్నీ గుర్తురావు కదా! అందుకని నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అలానే అన్ని సందర్భాలలో మొదటి వారమే చేసుకోలేం కదా! కథలో ఉన్న ప్రకారం అయితే రెండో వారం అనేది పవిత్రంగా మనం ఈ శ్రావణ శుక్రవారం అనేది పూజ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాం. మొదటి వారంలోనే చేసే అవకాశం లేనప్పుడు నేను ఇలా కొన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉంటాను. మీరు చెక్ చేసుకుని ఫాలో అయితే మంచిదని చెప్తున్నాను. ఇంటిని పవిత్రంగా, శుభ్రంగా ఉంచుకుంటే ఆ లక్ష్మీదేవి వద్దన్నా వస్తారు. అందుకనే మనం ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. గడపలకి ముందుగా మనం మంచిగా ఒక తడి క్లాత్ తోటి తుడిచేసి తర్వాత అక్కడ మనం పసుపు అనేది మంచిగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా పసుపు అనేది మనం వాటర్లో కలిపి ఉంచాం కదా, దాన్ని రాసి ఈ బియ్య పిండితోటి ముగ్గులు అనేవి వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే మంచిది. నేను అక్కడ అదే చేస్తున్నాను. అలానే కొన్ని సందర్భాలలో ఈ పూజ ఉన్న రోజునాడే ఉదయం పూట మనకి పనులన్నీ అవ్వవు కాబట్టి ముందు రోజు మనం చేసుకోవాల్సిన పనులను కొన్నింటిని చేసుకోవచ్చు. అంటే గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడం, మామిడాకులతోటి గడపలకి పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు అనేవి వేసుకోవడం. పూజ సమయానికి మనం ఏ బట్టలైతే వస్త్రాలు ధరించాలనుకుంటున్నామో వాటిని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవడం. అలానే టెంకాయలు, అరటిపళ్ళు, పూలు, పత్రి ఇంకా ఏదైతే ఉంటాయో పూజ సామాగ్రిని మంచిగా శుభ్రపరచుకుని అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఓకే, నన్ను చూసారు కదా, చక్కగా ముగ్గులు అయితే వేసేసుకున్నా. ముగ్గులు వేద్దామని చెప్పి అలా వెళ్ళొచ్చే గ్యాప్లో పాలు చక్కగా పొంగినాయి. ఇలా తెలియకుండా పొంగితే మంచిదంట కదా శుక్రవారం పైగాని. పోనీలేండి. సో ఇలాంటివి మంచి విషయాల్లో నేను అనుకుని జరిగితే చాలా సంతోషంగా కూడా ఉంటుంది కదా. శుక్రవారం పూట తెలియకుండా పాలు పొంగితే మంచిదట. సరే అయితే పాలు అవి కూడా పొంగినాయి కదా, ఇంకా మరుగుతున్నాయి. నేను బియ్యం వేసేస్తాను ఇందులో. ఏమోనండి, ఎంతవరకు ఏ విషయం ఏది అన్నది మనకి కంప్లీట్గా తెలియదు. బట్ మన మనసుకి ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేసుకోవడం మంచిది. నిజంగా ముగ్గులు వేయడానికి వెళ్ళేసరికి పాలు పొంగిని ఇంకా మంచిదే అని అనుకోకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి. సో ఇదండి, నేను ఈలోపు బియ్యం అనేది వేసాను కదా, అది ఉడకడానికి కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి ఈలోపు పూజా మందిరంలో కూడా మంచిగా ఇక్కడ మాప్ చేసేసి బియ్య పిండితోటి ముగ్గులు అనేవి వేసేసుకున్నాను. ఇంకా ఈ గడపకు కూడా పసుపు రాసి ముగ్గులు అనేవి వేసి బొట్లు పెట్టేసుకుందాము. అంటే ఉదయాన్నే లేచినప్పుడు చీపురుతోటి ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటాం కదా. తర్వాత ఇంకా నేను తలస్నానం అవి చేసి వచ్చిన తర్వాత మంచిగా అప్పుడు మాప్ చేస్తాను అనమాట. ముందుగా మాప్ చేసినా మళ్ళీ మనం శుద్ధిగా అవి తిరగాలి కదా, స్నానాలు అవి అవ్వవు కాబట్టి అందుకోసం నేను మంచిగా ఒకసారి తడిబట్ట అనేది వేసేసి అప్పుడు ముగ్గులు అనేవి వేసుకుంటాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటి అంటే ఇలా పూజ సమయంలోని ఏ పూజకి సంబంధించినా సరే పనులు అనేవి జరుగుతున్నప్పుడు చేసుకుంటూ ఉంటున్నప్పుడు మన ఇష్టదైవాన్ని అనేది మనం తలుచుకుంటూ స్మరిస్తూ పూజలు
చేసుకుంటే అంటే ఆ పనిని అనేది పూర్తి చేస్తే మనసుకి ఇంకా హాయిగా ఉంటుంది. నేను అక్కడ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో గోవిందాయ నమః అని రకరకాలుగా అన్నీ కూడా మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ అక్కడ నేను ఆ పని అనేది చేసుకుంటాను. ఆ పనిలో దేవుణ్ణి అలా స్మరిస్తూ ఉంటుంటే వేరే ఆలోచన, వేరే దృష్టి అనేది మనకి రాదన్నమాట. మంచిగా పూజ ఆ రోజు అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇది చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన కొంతమంది అందరూ షేర్ చేయరు కదా. ఇలాంటి విషయాల్ని షేర్ చేస్తే ఏదో అవుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంలోనే అన్నీ కూడా మనం చెప్పడం వలన ప్రతి ఒక్కరిలోని మంచిగా ఒకరు నుంచి ఒకరు తెలుసుకుంటూ అలా పాస్ చేసుకుంటూ మంచిగా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంలో నేను ఈ విధంగా అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీరంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అన్నీ కూడా చెప్పాలనిపిస్తుంటుంది. ఓకేనండి, ఇప్పుడు చల్లముడి చేస్తున్నాను కొద్దిగా బెల్లం వేసి. ఆల్రెడీ ఇదిగో ఇక్కడ బెల్లం ముక్కలు సిద్ధం చేశాను, పెసరపప్పు కడిగి పెట్టాను, శనగలు కూడా కడిగి పెట్టాను, పానకం కూడా తయారు చేసేసాను. పరమాన్నం అయితే ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టాను. ఇవి వచ్చేసి పిల్లల స్నాక్స్కి. ఈరోజు స్కూల్ ఉంది కదా, సో పిల్లల స్కూల్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ స్నాక్స్ కోసం ఇంకా పక్కన పెట్టాను యాపిల్ అనేది. పూజ గదిలో అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి నేను ఈ చలముడి అనేది పూజ దగ్గర, అమ్మవారి దగ్గర, అలానే తులసి కోట దగ్గర కూడా తులసమ్మకు కూడా నివేదిస్తాను అనమాట. అలా ఎప్పుడు పెడుతుంటాను. కొద్దిగా మాట ఎంత అవసరం లేదు, వాటర్ కొద్దిగా చిలకరించి ఇలా చక్కటి ముద్ద కింద తయారు చేసుకొని 4 ఉండల కింద తయారు చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పసుపు గౌరీదేవిని చేయాలి, వస్త్రం చేసుకోవాలి, పూలతో పటాలన్నీ కూడా మంచిగా అలంకరించుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకున్నాను, కాళ్ళకి సూత్రానికి కూడా. పిల్లల్ని అయితే ఇప్పుడే లేపి ఇలా వచ్చాను, లేగుస్తూ ఉన్నారు. ఏమో నాకు అనిపిస్తుంది మొదటి శ్రావణ శుక్రవారానికి 4 గంటలు లేగిస్తేనే ఇంత సమయం తీసుకుంది. మరి ఇంకా వరలక్ష్మి వ్రతానికి పూజ హడావుడి ఉంటుంది కదా, రోజు పెద్ద పూజ, ప్రసాదాలు, కుడుములు, పులిహోర, ఇలా మళ్ళీ పరమాన్నం, చలిమిడి, వడపప్పులు ఇవన్నీ మళ్ళీ సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఎంత పని ఉంటుందో. కలసాన్ని నిర్మించుకోవాలి, గాజులు ఇవన్నీ వేసుకోవాలి, తోరాలు కట్టుకోవాలి, పసుపు బొందలు తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా చాలానే. ఇవన్నీ గుర్తు చేస్తుంది మీకు. మళ్ళీ మర్చిపోకుండా ఆ సమయానికి అన్నీ దగ్గర పెట్టుకుంటారని తప్ప కంగారు పెట్టి భయపెట్టేయట్లేదు. ఎందుకంటే నేను మాట్లాడినా కానీ నేను కూడా చాలా కంగారుగా అనిపించింది. అమ్మో, పూజలంటే పండగలంటే మామూలుగా ఉండదు కదా పనులు అనేవి. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండగలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి కదా. అంతేకాకుండా ఈ పూజలకి ఇవే ప్రసాదాలు పెట్టాలా, ఇవే నైవేద్యాలు అనేవి ఇలానే తయారు చేయాలని ఏమీ లేదండి. కేవలం మనం అరటిపళ్ళు పెట్టి టెంకాయ కొట్టి నివేదించి చక్కగా మనసారా దండం పెట్టుకున్నా కూడా పుణ్యమేనండి. కానీ ఇళ్లల్లో అయితే శనగలు ఉంటాయి కాబట్టి మంచిగా వాటిని నానబెట్టి ఇలా శనగలతో పాటు చలిమిడి, వడపప్పు, పానకం కూడా పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట. మిగిలిన శ్రావణ శుక్రవారాల్లోని చాలామంది అయితే శనగల్ని ఉడికించి పెడతారు. మేమైతే ఇలా పచ్చివే నానబెట్టినటువంటి వాటిని పెట్టి దండం పెట్టుకుంటాము. ఈవినింగ్ సమయంలో వాటిని మంచిగా ఉడికించి చక్కగా మనం ఉప్పు కారాలు అవి వేసుకుని తినచ్చు అన్నమాట. ఉదయం నుండి కూడా డివోషనల్ సాంగ్స్ చాలా స్లోగా పెట్టి ఉంచనమాట. నా మాటలు మళ్ళీ ఎక్కడ మీకు వినిపించవో అని చెప్పేసి. సో తర్వాత ఇంకా వాల్యూమ్ అనేది పెంచి పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను.
ముందు రోజు పూజా మందిరంలో ఉన్న ఈ పటాలన్నీ కూడా శుభ్రం చేసుకున్నాం, కానీ బొట్లు పెట్టలేదు కదా అనే ఉద్దేశంలో ఈరోజు మంచిగా ఇలాగా పూజ చేయడానికి ముందుగానే గంధము కుంకుమలతో బొట్లు పెట్టేసి పటాలన్నింటికి కూడా పూలు పెట్టి అలంకరిస్తున్నాను. పూజ చేసుకోవడానికి కనీసం ఒక అరగంట సమయం అనేది కేటాయించాల్సి వస్తుంది. అంటే ఈ అరగంటలోనే 5 నుండి 10 నిమిషాల పాటు మనకు ఒక చిన్న పని ఉంటుందన్నమాట. పూజ సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటన్నింటికి కూడా గంధము కుంకుమలతో బొట్లు పెట్టేసుకోవాలి. తర్వాత అందులో ఆవు నెత్తిని వేసి ఒత్తులనే వేసి రెడీ చేసి ఉంచుకుందాము. అలానే ఇక్కడ పసుపు గౌరీదేవిని కూడా సిద్ధం చేసుకున్నాము. దానికి కూడా గంధము కుంకుమలతో బొట్లు పెట్టి వస్త్రం అనేది సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పటాలన్నింటికి కూడా పూలు అనేవి చక్కగా ఇలా అలంకరించుకోవాలి. పూజకి ముందు ఇలా మనం అన్నీ సిద్ధం చేసి ఉంచుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అనే ఉద్దేశంలోని మనకి ఎక్కడ ఆలస్యం కాకుండా పూజ అనేది అనుకున్న సమయానికి చక్కగా పూర్తవుతుంది. మనకి ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా మంచిగా చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ముందుగా పూజ చేయడానికి మనం కుంకుమ అనేది ధరించాలి. ఇంట్లో ఎంత మంచిగా రెడీ అయినా కూడా ఒక్కసారి పూజ చేసే ముందు కుంకుమ అనేది పెట్టుకుని తర్వాత మనం ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేయడానికి ముందుగా అయితే ఒకసారి చేతిని కడిగి తర్వాత ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణాయ నమః అని చెప్పి 3 సార్లు వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్ళని అనేది 3 సార్లు అలా మంచిగా తీసుకుని తర్వాత చివరగానే చేతిని మళ్ళీ కడుక్కోవాలన్నమాట. ఆడవాళ్ళైతే నమః అంటారు, మగవాళ్ళకైతే స్వాహ అంటారు. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ అని. చూస్తున్నారు కదండి. ఆ విధంగా ఆచమనం పూర్తయిపోయిన తర్వాత అగరబత్తితోటి మనం ఇలా దీపారాధన అనేది పూర్తి చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాతనే నైవేద్యానికి నివేదించాలన్నమాట. అమ్మవారికి ఏ ప్రసాదాలు అయితే చేసామో అవన్నీ కూడా విస్తరాకులోనే కానీ లేదంటే నార్మల్గా మనం ప్లేట్లో పెట్టాం కాబట్టి ఆ విధంగా నివేదించుకోవాలి. సో తర్వాత మనం ఈ అగరబత్తిని ధూపం అనేది అమ్మవారికి ముక్కోటి దేవతలకి చక్కగా ఇలా గంట వాయిస్తూ చాలా పాజిటివ్ ఫీల్ ఉంటుందంటండి గంట అనేది వాయిస్తేనే. మంత్రాలు చదివేటప్పుడు కూడా మనం మనసులో చదివే కంటే పైకి చదువుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోతుంది. పాజిటివ్గా ఉండాలి కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం చాలా గట్టిగా అనేది మంత్రాలు చదువుకుంటే మంచిది. ఇక్కడ గౌరీదేవి పూజ చేసుకున్నాను. పసుపు కుంకుమ అక్షంతలు గంధము నీళ్ళని చిలకరించి పూలు పెట్టి వస్త్రం వేసి దండం పెట్టుకోవాలి. అగరబత్తితోటి ధూపం అనేది సమర్పించిన తర్వాత ఇలా నీళ్ళని అనేది చిలకరించి అమ్మవారికి నివేదించాలన్నమాట 5 సార్లు. ఇలా పూర్తయిన తర్వాత మనం శుక్లం భరద్రం అని చెప్పి చక్కగా మనకు వచ్చినటువంటి మంత్రాలన్నీ కూడా చదువుకుని మనసారాని కనీసం ఒక 10 నిమిషాలు పట్టచ్చు, 20 నిమిషాలు పట్టచ్చు. లేదు అంటే లలితాదేవి సహస్రనామాలు చదువుకోవచ్చు. ఆ ముక్కోటి దేవతలకు సంబంధించి ఏదో ఒక మంత్రాలు అనేవి మీకు ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయాన్ని కేటాయించుకున్న తర్వాత మనసారా దండం పెట్టుకుని అప్పుడు మనం అమ్మవారికి నివేదనగా ఇవ్వాలనుకున్న ఈ టెంకాయను కొట్టి చక్కగా అక్కడ కూడా మనం నీళ్ళు అనేవి చిలకరించి నివేదించిన తర్వాత హారతి అనేది ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత చివరగా ధూపం అనేది వెలిగిస్తాము. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, లేదు అంటే కొంతమందికి నిప్పులు అవైలబుల్గా ఉంటే సాంబ్రాణి అనేది కూడా వేస్తారు. అలా పూజ అనేది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సాష్టాంగం, అంటే మగవారు అయితే నిలువుగా పడుకుని సాష్టాంగం చేస్తారు. ఆడవాళ్ళైతే కొంచెం మోకాల మీద వంగి అలా మనం సాష్టాంగ నమస్కారాలు అనేవి చేసి దండం పెట్టుకుని భూదేవతలకి మంచిగా చల్లగా అందరూ బాగుండాలని మనసారా దండం పెట్టుకుని కాసేపు అలా మనం డోర్ దగ్గరికి వేస్తే ఆ ముక్కోడి దేవతలు అమ్మవారంతా కూడా చక్కగా అక్కడ ఆవహించి అక్కడికి వస్తారని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదే మనం ఫాలో అవుతాం కదా. అలా అక్కడ పూజ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నేను తులసికోట దగ్గర కూడా పూజ అనేది చేసుకుంటాను. ఇది నార్మల్ డేస్ కాబట్టి ఈ విధంగా తులసికోట దగ్గర తర్వాత చేస్తాను. అదే కార్తీక మాసంలో కార్తీక సోమవారాల సమయంలో కార్తీక పౌర్ణమి కానీ ఇలా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తులసికోట దగ్గర ఆ దామోదరుడికి ముందుగా దండం పెట్టుకుని తర్వాత ఇంట్లో అనేది పూజ చేసుకుంటాం అన్నమాట. ఆ సమయంలోనే ఎవరి ప్రాంతాలు విధానాలు పద్ధతులను బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా పూజలు అనేవి చేసుకుంటారు. ఇదండి పూజకి సంబంధించిన విధి విధానాలు ఎలా అనేది మీకు ఈ వీడియోలో చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్పాను. ఇంతకన్నా వివరంగా మీకు కావాలని అనుకుంటే నేను చెప్పినటువంటి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి చెక్ చేసుకోండి. అదైతే ఇంకా రానున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం పూజా విధానానికి సంబంధించిన విషయాలు మాట అవన్నీ కూడా.
హలో అండి, ఇదిగో పక్కన పరుగులు. పిల్లలకి స్కూల్ ఉంది కదా, సో స్కూల్ కోసం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసి స్నాక్స్ బాక్సులు రెడీ చేయాలన్నమాట ఇప్పుడు. అండ్ ఉల్లిపాయ అది వేయకుండా ఈరోజు ఇంకా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు, పూజ కదా, అందుకోసం ఇంకా ఉల్లిపాయ వేయకుండా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. బన్సూరి రవ్వతోటి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ నేను మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా పాత సురేఖను చూస్తున్నట్టు అనిపిస్తుందేమో కొత్తగాని, ఎందుకంటే హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పద్ధతి, ఆ వాతావరణానికి తగ్గట్టుగా అలా చక్కగా డ్రెస్సింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో నార్మల్ డేస్లో పూజలు, ఇంట్లో పనులు, ఈ పద్ధతి మన ప్రాంతాన్ని బట్టి మన పద్ధతులు మనకి ఇక్కడ ఫాలో అవుతూ ఉంటాం. ఏది ఎక్కడ అనేది మర్చిపోకూడదు, ఎక్కడి నుంచి వచ్చామో అన్నది. ఏదో ఈరోజు ఏదో కొత్తగా ఉన్నాయి కదా అని పాత వాటిని మర్చిపోం కదా. చెప్పడం మర్చిపోయాను, మా వారైతే ఊరు వెళ్ళిపోయారండి. అంటే వీడియోస్ కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ఆ వీడియోస్ పూర్తయిన తర్వాత యాక్చువల్గా నేను ఈ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకుని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో మా వారైతే ఇండియాలో లేరు, ఆయన ఒమన్ వెళ్ళిపోయారు. లేదంటే ఈరోజు ఆయన కాళ్ళకి దండం పెట్టేసుకునేదాన్ని. సో నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీ అయితే నేను జేఆర్టీ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసుకోండి, కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి పూజల రోజుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు, పచ్చన, ఎరుపు చీరలు అనేవి కట్టుకుంటే మంచిది. పిల్లలు పాపం బాగానే రెడీ అయిపోయారు. నేను బ్రేక్ఫాస్ట్ చేసి పూజ దగ్గర కూర్చున్నామంటే చల్లారిపోతుంది. ఏమో వీళ్ళు ఎప్పటికి రెడీ అవుతారు అనుకున్నాను, కానీ నేను కూడా పూజ ప్రశాంతంగా చేసుకున్నాను ఈరోజు. ఎలాంటి ఇబ్బంది లేదు. లక్ష్మి కూడా ఈరోజు టెంపుల్కి వెళ్ళి వస్తానంది. పూజ ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లో మరి. సో తను చాలా మంచిగానే ఎక్కువగానే పూజలు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి వస్తానంది. లోపైతే నాకు ఇంట్లో అప్పుడే ఉదయాన్నే 7:30 కల్లా పూజ అయిపోయింది. 7:30కి పూజ చేసేసుకున్నాను. కానీ లలిత సహస్రనామాలు అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా కూర్చొని చదువుకుంటాను. 108 సార్లు శ్రీ మాత్రే నమః అనుకుని వెండి పూలతో పూజ అనేది చేసేసుకున్నాను. కానీ లలిత సహస్రనామాలు తర్వాత చదువుకుని దండం పెట్టుకుందామని. అలానే సాయంకాలం సమయంలో కూడా దండం అనేది పెట్టుకుంటాను ఖచ్చితంగానే. శుక్రవారం కదా, ధూపం ఇస్తాను ఇంట్లోనే, మంచిదని. సో ఇదండి. ఓకే, పిల్లలకి పరిమాణం అనేది పెట్టేసి టిఫిన్స్ పెట్టేసి నేను లంచ్ బాక్సెస్ అది రెడీ చేసి మన స్కూల్కి సాగనంపి మిగిలిన పనులు చూసుకున్న తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా? ఇదండి, చూసారు కదా పొద్దుట హడావిడి, పనులు, పరుగులు. పిల్లలు ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు 10 నిమిషాల తేడాలోనే స్కూల్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, తులసికోట దగ్గర పెట్టినటువంటి ప్రసాదాలు తినడానికి మంచిగా ఒక పక్షి అయితే వచ్చింది. సో అక్కడ అరటిపండును తింటుందన్నమాట. భలే అనిపించి వీడియో షూట్ చేశాను. అండ్ ఈరోజు అయితే దేవుడి దగ్గర కొట్టినటువంటి టెంకాయ తోటి మామిడికాయ కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆల్రెడీ రసం అయితే ఇక్కడ పెట్టేశాను. టమాటా రసం కాదులేండి, మామూలు రసం పెట్టేశాను. అండ్ మరో పక్కనైతే ముద్దపప్పు పెడుతున్నాను అనమాట. అంటే ఈరోజు లంచ్లోకి రెసిపీస్ అయితేనే పిల్లలకి కూడా లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేసి 11:30 కల్లా పంపిస్తాను కదా, అందుకోసం. ఏ కర్రీస్ వండినా వండకపోయినా పిల్లలకైతే ముద్దపప్పు చారు అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే పెసరపప్పు వేసి రైస్లోని మంచిగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ రైస్ అయితే కుక్ అయిపోయింది. మార్నింగ్ చేసినటువంటి పరమాన్నం అనేది అలా ఒక బాక్స్లోకి పెట్టేశాను. ముద్దపప్పు రెడీ అయిపోయింది, పెరుగు రెడీగా ఉంది. తర్వాత చారు కూడా ఇక్కడ మంచిగా రెడీ చేసి అన్నీ ఉంచుకున్నాను. కానీ కొబ్బరి పచ్చడి ఎక్కడా అని చూస్తున్నారా, ఇది ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఆ టైంకి కరెంట్ పోయిందన్నమాట. కరెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాను. సో ఈ లోపు కరెంట్ వస్తే మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నాను. పచ్చిమిర్చి, పండు పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపుకి, మామిడికాయ ముక్కలు, అలానే కొబ్బరి ముక్కలని. సో ఇంతలో ఇంకా కరెంట్ రావడంతో కొబ్బరి ముక్కల్ని ముందుగా గ్రైండ్ చేసేసుకుని తర్వాత ఈ
మామిడికాయ ముక్కల్ని పచ్చి మామిడి అయితే చాలా బాగుంటుంది. కలర్ అలా ఉన్నా కానీ చాలా పుల్లగా ఉంది. పునాస మామిడి మాట. పండు పచ్చిమిర్చిని కూడా వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కచ్చబచ్చగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. మనం ఈరోజు వెల్లుల్లి తినము కాబట్టి వేయట్లేదు, లేదంటే 2 వెల్లుల్లి రేకలను కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసి దీనికి మంచిగా ఇలా పోపు పెట్టేశాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నింటిని ఫ్రై చేసి పసుపు కూడా వేసుకోవాలండి ఖచ్చితంగానే. పండు పచ్చిమిర్చితో చేశాను కాబట్టి ఆ విధంగా కొంచెం పింకిష్ కలర్లో వచ్చింది పచ్చడి. కానీ కొంచెం తెల్లగా ఉంటుందన్నమాట. మామూలు పచ్చగా ఉన్నటువంటి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పండు పచ్చిమిర్చి అయితే ఇంకా కొంచెం ఘాటుగా కారంగా బాగుంటుందని ఇలా వేసాను. చూసారు కదా, తాలింపు పోపు అంతా కూడా వేసేసుకుని అలా కలిపేసుకోవడమే. తినడానికి ముందుగా పోపు అనేది వేసుకుంటే మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట అందులో వేసిన పోపులు. లేదంటే ఎప్పుడు ఉదయాన్నే ప్రిపేర్ చేసేస్తే తినే టైంకి నానిపోయి కొంచెం అవి మెత్తగా అయిపోతాయి శనగపప్పు. మాకైతే ఇంకా అప్పటికప్పుడు కలిపి ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇవ్వండి కూరలు అయితే ఈరోజు లంచ్లోకి మంచిగా భోజన సమయం అయ్యింది. కడిగిన విస్తరాకు వేసుకుని అందులో ఈ పెసరపప్పు వేసి ఉడికించినటువంటి అన్నాన్ని అత్తేసర అంటారు. అత్తేసర వేసుకుని మిగిలిన కూరలన్నింటితోటి భోజనం అనేది పూర్తి చేసుకుంటే ఆ సమయం అక్కడితో పూర్తయిపోయింది. వెంటనే నేను బట్టలు మార్చేసుకుంటాను. ఎందుకంటే ఉదయం పూజ చేసినటువంటి ఆ బట్టలతోటి మనం వాష్రూమ్స్కి అది వెళ్ళకూడదన్నమాట. చాలా పవిత్రంగా దండం పెట్టుకున్నాం, ఆవునేతితో దీపారాధన చేసుకున్నాం కాబట్టి చాలా పవిత్రమైనదిగా అనుకుని మనం బట్టలు అనేవి చేంజ్ చేసేసుకుంటే చాలా మంచిది. సో తర్వాత ఇంకా ఈవినింగ్ సమయంలో ఇంకా మంచిగా ఒంటికి స్నానం చేసి కావాలనుకుంటే తల స్నానం చేయొచ్చు, లేదంటే ఒంటికి కూడా స్నానం చేయొచ్చు. శుభ్రం మంచిది. అలానే చేదస్తాలు అతి చేదస్తాలు కాకుండా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు, మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సో అలా ఫాలో అవుతూ ఉంటాను. పూజలు చేస్తాను కానీ మరీ అన్నీ చేసి తలకు రుద్దుకుని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుని రకరకాల ఇబ్బందులు పడనండి. మనసుకు అనిపించినటువంటి పూజలు మాత్రమే చేసుకుంటూ ఉంటాను. అంటే నేను చెప్పిన మాట ఎవరిని ఉద్దేశించి అనలేదు, కానీ ఉపయోగపడేటట్టుగా మాత్రం చెప్పాను. ఇదండి. తర్వాత ఇంకా ఈవినింగ్ సమయంలోనే పూజ అనేది చేసుకున్నాను కదా. దీపారాధన అనేది ఉదయం చేసినటువంటి ఆ కుందుల్లోనే మనం మళ్ళీ ఆవునేతితో కానీ నూనెతో కానీ దీపారాధన అనేది చేసుకుని కేవలం బెల్లం ముక్క మాత్రమే నివేదనగా పెట్టేసుకున్నాను. తర్వాత ఈ విధంగా నేను లలిత సహస్రనామాలు సాయంకాలం సమయంలో కూడా చదువుకున్నాను. మరొకసారి వెండి పూలతో ఒక్కొక్కటిగా వేసుకుంటూనే పూజ పూర్తయిన అనంతరం ఇక్కడ ఇంట్లో అయితే ధూపం అంటే సాంబ్రాణి పొగ అనేది ఇస్తే చాలా మంచిదని చెప్పేసి ఇలా ధూపం అనేది ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్కసారి నిప్పులు అనేవి తెప్పించి సాంబ్రాణి పొగ అనేది వేస్తాను, లేదంటే ధూప్ కప్ తోటి సాంబ్రాణి అనేది ఇస్తాను. సాయంకాలం సమయానికి అయితే పూజా విధానం అయితే ఈ విధంగా పూర్తయిందండి. వరలక్ష్మి వ్రతం ఏ వారం చేసుకున్నా కానీ ఆ పూజా విధానం పద్ధతి అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అది తప్పించి మిగిలిన వారాలలో ఈ విధంగా ఉంటుంది పూజా విధానం అనేది చూపించి చెప్పడం కోసం మీకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. మీతో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మొదటి శ్రావణ శుక్రవారం పూజ రోజు నాడే అమ్మ వాళ్ళ ఇంట్లోని అమ్మ అలానే మా చెల్లి ప్రియాంక వాళ్ళు పూజ అనేది వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా పూర్తి చేసుకున్నారు. నన్ను రమ్మని అన్నారు, కానీ వీలు లేక నేను వెళ్ళలేదు. అక్కడ పూజ అనేది పూర్తయిపోయిన తర్వాత డాడీ అయితే నాకు ప్రసాదాలు అవి అమ్మ పెట్టిస్తే పట్టుకొచ్చి ఇచ్చారు. సో వాటిని ఇంకా మేము టిఫిన్స్ కింద తీసుకుని ఆ సాయంకాలం సమయాన్ని ఆ విధంగా పూర్తి చేసాం. ఇదండి పూర్తిగా మంచిగా జరిగినటువంటి ఈ మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధి విధానాలు. ఓకేనండి, టుడే వీడియో ఇక్కడ సెండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, చూస్తున్నాండి.